అది జనవరి 30, 1948. ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ఉన్న ప్రార్థనా సమావేశాన్ని ముగించుకొని బయటకు వస్తున్న మహాత్మా గాంధీ. సమయం 5:17. గాంధీజీ చుట్టూ అందరూ ఉన్నారు. గాంధీ ఎదురుగా వెళ్ళిన గాడ్సే 2 చేతులతో గాంధీకి నమస్కారం చేశాడు వినయంగా. ఇక అప్పుడే అసలు రూపం చూపించారు గాడ్సే. తన కుడి చేతిలోని 380 APC పాయింట్ పిస్టల్తో గాంధీ ఛాతీలోకి గురి చూసి కాల్చాడు. ఒక్క బుల్లెట్ సరిపోదు అనుకున్నాడు ఏమో, 3 బుల్లెట్లను తన శరీరంలోకి గురి చూసి కాల్చాడు. ఇక అంతే, మహాత్మా గాంధీ నేల కొరిగారు. ఇంతకీ గాంధీని చంపిన గాడ్సే ఎవరు? ఇప్పుడు అతని గురించి మనం తెలుసుకుందాం. నాథూరామ్ గాడ్సే 1910 మే 19 పూణే డిస్టిక్లోని బారామతిలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్రావు గాడ్సే. గాడ్సే తండ్రి ఒక సాధారణ పోస్టాఫీస్ ఉద్యోగి. గాడ్సే తల్లి పేరు లక్ష్మి. గాడ్సే పుట్టుకకు ముందు వినాయక్ వామన్రావుకు మరియు లక్ష్మి గారికి 3 కుమారులు పుట్టారు. కానీ వాళ్ళు 3 బాల్యంలోనే చనిపోవడంతో తరువాత పుట్టిన గాడ్సేను ఒక అమ్మాయిలాగా పెంచారు వాళ్ళ తల్లిదండ్రులు. ముక్కుకు ఒక చిన్న రింగు కుట్టించి అతనికి అమ్మాయి డ్రెస్సులు వేసేవారు. అలా కొద్ది సంవత్సరాలు తన బాల్యంలో పెంచేవారు. గాడ్సేకు నాథూరామ్ అని నిక్నేమ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.